రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు పట్టణ కేంద్రము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల నేతలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాటు ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దేండి నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, రాష్ట్ర నాయకులు చీటి వెంకట్ నరసింగారావు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఆ రోజు సమైక్య ఆంధ్రుల పాలనలో ఘోరమైన పరిస్థితులు మన తెలంగాణ ప్రాంతమంతా కరువు కటాక్షాలతో నిండి ఉన్న సందర్భంలో ఆనాడు ఒక్కడే వీరుడై ధీరుడై సంకల్పంతో ఏప్రిల్ 27, 2001 రోజున మన బీఆర్ఎస్ మన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని ఆవిర్భావం చేశాడు. ఆ రోజు నుంచి ఉద్యమం 10 సంవత్సరాలు ఉద్యమం కొనసాగితే ఢిల్లీ మెడలు వంచి కొట్లాడి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్నే ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా అందరూ వచ్చిన వైస్ ఎంపీ గారు అక్కరాజు లలిత శ్రీనివాస్ గారు, వెంకట నరసింహన్న సీనియర్ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, యువత అధ్యక్షులు, మా పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరెంటు కోతలు మరి నిజంగా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ మనం తీసుకొచ్చుకుంటేనే బాగుపడతాం. తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఎప్పుడైనా కూడా ఆ పెత్తందారుల వ్యవస్థలో ఈ రాష్ట్రం ముందుకు పోదు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో దీక్ష కూడినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 2014లో తెలంగాణను సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేసిన తర్వాత మరి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరిగింది. మరి పేదలందరికీ కూడా 200 ఉన్నటువంటి పెన్షన్ను 2000 రూపాయల పెన్షన్లు తీసుకున్నాం. మరి రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఆడబిడ్డలకు కూడా సారు ఉద్యమం చేసేటువంటి క్రమంలో తండాలలోకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం తెల్లాడితే పెళ్ళి అన్నప్పుడు ఆ ఇంటికి అగ్ని ప్రమాదం జరిగి ఉన్న పైసలు మొత్తం కాలిపోయి దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది కేసీఆర్ గారి హృదయాన్ని కదిలించినటువంటి సంఘటన. మరి వారు దానికి అధికారంలోకి రాగానే ఎవరు అడగకపోయినా, మేనిఫెస్టోలో పెట్టకపోయినా మరి కళ్యాణ లక్ష్మిని 25,000, 50,000, 75,000 ఈరోజు 1,16,00,000 తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది.